శౌర్య వాళ్ళ నానమ్మకి కథ చెబుతూ ఉంటుంది. కథ చెబుతూ ఉండగా ఇంతలో అక్కడికి శివనారాయణ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. కుందేలు తాబేలు ఆ రెండు కూడా ఫ్రెండ్స్ కాబట్టి కుందేలు ముందుగా వెళ్ళిన తన ఫ్రెండ్ కోసం తను అక్కడే ఆగిపోయి ఆ కుందేలు ఆగిపోయి తాబేలునే గెలిపించింది అంటూ ఆ కథనైతే చెబుతూ ఉంటారు. ఇక అది విని కాంచన అయితే ఒక్కసారిగా వాళ్ళ నాన్న రావటంతో తనైతే చాలా సంతోషిస్తుంది. ఇక వాళ్ళ నాన్నని అక్కడ చూసి కాంచన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అక్కడ ఉన్న శౌర్య అయితే నువ్వు టైంకి భలే వచ్చావు ముద్దుల తాత నువ్వు టైంకి వచ్చి భలే కథని పూర్తి చేసావు, చాలా బాగా చెప్పావు. అప్పుడు నువ్వు నాకు చెప్పావు కదా, నేను కూడా ఇప్పుడు వీళ్ళందరికీ చెప్తున్నాను, అలాగే చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ముద్దుల తాత అయితే వెరీ గుడ్, ఇలానే ప్రతి ఒక్కరికి కూడా కథని చెప్పాలి, అందరినీ సంతోష పెట్టాలి, సంతోషంగా చూసుకోవాలి, అర్థమవుతుంది కదా అని చెప్పి అంటాడు. సరే ముద్దుల తాత, హలో హాయ్ జో అని చెప్పి జ్యోత్స్న కూడా హాయ్ చెబుతుంది. దాంతో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే హాయ్ అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న శివనారాయణ అయితే నేను మీ నాన్నమ్మతో కొంచెం మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోమ్మా అని చెప్పి శౌర్యతో అంటాడు. దాంతో శౌర్య అయితే సరే ముద్దుల తాత అని చెప్పి శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఉన్న శివనారాయణ కాంచనతో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు చెప్పిన కథే కరెక్ట్, కానీ పిల్లల విషయంలో అహంకారాలు పొగరులు ఇవేవి ఉండకూడదు. అందుకే నేను కథను మార్చి ఇలా తన స్నేహం కోసం తను ఇలా త్యాగం చేశాడని నేను చెప్పాను. అందుకే పిల్లల విషయంలో మనం ఎప్పుడూ కూడా అలానే మాట్లాడాలి అని చెప్పి శివనారాయణ కాంచనతో అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే క్లాప్స్ కొడుతూ లోపలికి వస్తూ భలే చెప్పారు సార్, భలే చెప్పారు, మీరు ఎంత గొప్పగా చెప్పారో సార్ అని చెప్పి అక్కడ ఉన్న కార్తీక్ అయితే క్లాప్స్ కొడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు. ఇక శివనారాయణ తన కూతుర్ని పలకరించడానికి రావటంతో అక్కడ ఉన్న కాంచన దీప వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.